భారత్ ధీటుగా బదిలిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో దయాది దేశంపై మెరుపులు దాడులు చేసింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడింది. పాక్ ఆర్మీ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. భారత్ ప్రతీకార చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. తెలంగాణ రాజన్న సిరిసిల్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన్యానికి అభినందనలు చెప్తూ సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ మాతాకి జై. ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో మరి అమాయకమైనటువంటి ఒక పర్యాటకులు మరి వాళ్ళను మతాన్ని అడిగి మరీ వాళ్ళను భార్య పిల్లలు చూస్తుండగా కూడా ఎంత ప్రాధాయపడినా కూడా వినకుండా అత్యంత క్రూరంగా వాళ్ళని కాల్చి చంపినటువంటి ఆ తీవ్రవాదులు ఏదైతే మన వారి యొక్క సింధూరాన్ని దూరం చేసినారో మరి అదే సింధూరం పేరు మీద ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇవాళ భారతీయ ఆర్మీ వాళ్ళ మరి పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసి మరి 800 పైచిలకు తీవ్రవాదులను హతమార్చడం చాలా ఆనందించదగ్గ విషయం. అసలు నిజమైన దీపావళి ఈ రోజే జరుపుకుంటుంది మన భారతదేశం. అసలు నిజమైన దీపావళి ఈ రోజే అని ప్రతి ఒక్క భారతీయ మహిళ భారతీయులందరూ కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ఈ దాడులే నిదర్శనం. గత నెలలో 22వ తేదీన పహల్గావ్ ఘటనలో దుశ్చర్య మన మామూలు ప్రజానికి విహార యాత్రలకు వెళ్ళిన ప్రజానికాన్ని ముష్కర్లు ఉగ్రవాదులు బట్టలు ఊడదీసి కుటుంబం ముంగట్నే కాల్చి చంపారు. దుర్ఘటనను ఎవరు మర్చిపోలేని యావత్ ప్రపంచ దేశము భారతదేశము కన్నీటి పర్యాంతంగా మారింది. దానికి మన ఇండియా ప్రభుత్వము ప్రధానమంత్రి మోదీ గారు ఆ రోజే చెప్పారు, ఈ ముష్కర్లను బుద్ధి చెప్తాం, ప్రపంచ దేశము భారతదేశం వైపు చూసే విధంగా చెప్తానన్నారు. అదే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ మనము అక్కడ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఆర్మీ సైనికులకు పాదాభివందనం చేయాలి. ఎందుకంటే మన భారతదేశం గొప్పదనాన్ని ఇలా ముష్కర్లను మట్టిపెట్టి మన భారతదేశం అంటే ఏంది ప్రపంచ దేశంలో గర్వించే విధంగా తలవెత్తుకునే ఉండేలాగా చూపించారు ఆపరేషన్ సింధూర్ పేరిట. ఇదే భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుల్లాగా తయారై ఈ భారత ప్రభుత్వానికి ఈ ఆర్మీ సైనికులకు మనం వెనువెంట ఉండి మనం ఒక సైనికుల్లాగా మారి మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోని దాదాపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత వాయు సైన్యం అటాక్ చేయడం, దాదాపు పెహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ప్రతీకార చర్యగా నిన్న తీసుకున్నటువంటి ఈ ప్రతీకార చర్యను దాడులు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ పైన తప్పకుండా భారత పౌరులు మేల్కొనే లోపు ఒక శుభవార్త విన్నటువంటి పరిస్థితి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సంబంధించినటువంటి సైన్యాన్ని భారత పౌరులందరూ కూడా అభినందిస్తా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. ఇటువంటి చర్యలు మరి ఈ దాయాద్ దేశాలు ఈ పహల్గామ్ సంబంధించినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాదుల పైన చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారత సైన్యం చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలపై చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తా ఉన్నారు, అభినందిస్తా ఉన్నారు. దీనికి కేంద్రం సంబంధించినటువంటి సైన్యాన్ని అందరూ కూడా మా తరఫున భారతీయ పౌరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. గత కొద్ది రోజుల క్రితము మన భారతదేశంలోని పర్యాటకులపై మతాన్ని అడిగి దాడి చేసి 26 మందిని టెర్రరిస్టులు చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా సింధూర్ అనే ఒక ఆపరేషన్తో మన భారతదేశము సైన్యము ఈరోజు వారిపైన టెర్రరిస్టుల పైన దాడి చేసి వారి యొక్క 9 స్థావరాలను ఉగ్రవాద స్థావరాలను 9 స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇది భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. పాకిస్తాన్ టెర్రరిస్టులు గత 25 సంవత్సరాల నుంచి 2001లో పార్లమెంట్ పైన దాడి కావచ్చు, తర్వాత అక్షర్ధామ్ పైన దాడి కావచ్చు, తర్వాత ముంబై దాడులు కావచ్చు, పుల్వామా దాడి, ఉరి అనే ప్లేస్ లో దాడి, మొన్న పహల్గామ్ దాడి, ఇట్లా ఏదో రకంగా మనల్ని వాళ్ళు విధ్వంసం చేయడం జరుగుతుంది, మనం చంపడం జరుగుతుంది. దానికి ప్రతీకారంగా వాళ్ళు మన జోలికి రాకుండా ఒక గట్టి నిర్ణయం తీసుకున్న భారత సైన్యాన్ని నేను అభినందిస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతదేశం అంటే భయపడే విధంగా ఏ ఒక్క టెర్రరిస్ట్ కూడా భారతదేశం జోలికి రాకుండా ఉగ్రవాదాన్ని అంచేసే దేశంగా
భారతదేశం ఉందని అందరూ భయపడే విధంగా మనము భారతదేశం అనేది సామాన్యులను అమాయకులను ఎప్పుడు కూడా ఏమనదు. టెర్రరిస్టాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను తప్పనిసరిగా